కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అస్సాం సీఎం భార్యపై పవన్ ఖేరా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం భార్యకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయని కామెంట్ చేశారు. దీనిపై కేసు కాగా తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పవన్ ఖేరా పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు పవన్ ఖేరాకు వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, అస్సాం సీఎం సతీమణి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినట్టుగా మనం చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా అతనిని అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. కానీ ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకునేది నిన్న ఇతడి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా అస్సాం అడ్వకేట్ జనరల్ తో పాటు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింగ్ కూడా ఈయన తరఫున వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదన విన్న తర్వాత కూడా ఎటకేలకు ఆయనకి వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ ఇచ్చినట్టుగా చెప్పైతే వాస్తవానికి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కూడా తన తరఫున సంబంధించిన బాధితుడికి చీటింగ్ కేసుతో కూడా అరెస్ట్ చేసేందుకు 100 మంది పోలీసులు హైదరాబాద్ రావడం మీద సంబంధించి కూడా ఇటు పవన్ ఖేరా తరఫున న్యాయవాది అటు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లి అయితే నిన్న ఈ అంశానికి సంబంధించి కూడా చాలా సుదీర్ఘ వాదన తర్వాత జ్యుడిషియల్ అంశాన్ని అంటే పరిధిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజు తీర్పును వెల్లడించినట్టుగా చెప్పాల్సి ప్రస్తుతానికైతే వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ పవన్ ఖేరాకి లభించినట్టుగా చెప్పుకోవాలి. అంటే కిరణ్, వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది. నెక్స్ట్ ఏంటి అనే దానిపైన ఎలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి? ప్రస్తుతానికైతే అతన్ని అరెస్ట్ చేసేందుకు కొద్ది రోజుల క్రితమే అస్సాం పోలీసులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికీ హైదరాబాద్ లోని హోటల్లో అస్సాం పోలీసులు బస్ చేశారు. ఎందుకంటే ఆయన దీనికి సంబంధించి అంతే కొంత న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అందుకు సంబంధించి కూడా ఎదురు చూసారు. ప్రస్తుతానికైతే వారం రోజుల పాటు ముందస్తు రిలీఫ్ ఇస్తూ కూడా హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది కాబట్టి కండిషన్ బెయిల్ ఇచ్చింది కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఉపసంహరించుకుంటారు లేకపోతే ఏం జరుగుతుందని కూడా కొంత రాజకీయ వర్గాల చర్చ. ఎందుకంటే ఆయన ఢిల్లీ బేసిక్ గా ఉంటారు కానీ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళ సతీమణి సంబంధించిన నెగిటివ్ ప్లేస్ కావడంతో కూడా ఆయన ఇక్కడ హైకోర్టును ఆశ్రయించని చెప్పి అయితే నిన్న దీనికి సంబంధించి ఎందుకంటే వాస్తవానికి అస్సాం పోలీసులు హైదరాబాద్ వచ్చినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అతడు ఇంట్లో లేకపోవడం కొంత దీనికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఉన్న నేపథ్యంలో కూడా కోర్టు డైరెక్షన్ సంబంధించి ముందుగా సుప్రీం కోర్టుకు వెళ్ళారు. కానీ అక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సంబంధించిన కోర్టుకు సంబంధించి వెళ్లి బెయిల్ అప్లై చేసుకోవాలని కూడా కోరిన నేపథ్యంలో వాళ్ళ తరఫున న్యాయవాది నిన్న హైకోర్టులో మొన్న బెయిల్ పిటిషన్ అప్లై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇందుకు సంబంధించి చాలా సుదీర్ఘ వాదన విన్న తర్వాత కూడా ఎటకేలకు వారం రోజుల పాటు ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చినట్టుగా చెప్పాల్సి. ప్రస్తుతానికైతే రాజకీయ వర్గాల్లో గడిచిన కొద్ది రోజులుగా పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పెను దుమారం రేపినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.